హాయ్ వ్యూయర్స్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, మనం ఈ ట్యుటోరియల్లో జీమెయిల్లో బిన్ అంటే ఏంటి అనే దాని గురించి చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి చూడడానికంటే ముందుగా మీ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్ ద్వారా మరియు మీ నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే బ్లైండ్కి సంబంధించి తెలుగు వాట్సాప్ గ్రూప్ స్మార్ట్ విజన్ అనే గ్రూప్ ఉంది. ఈ గ్రూప్లో ఎవరైనా యాడ్ అవ్వాలి అని అనుకుంటే మొబైల్ నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్ మెసేజ్ చేసి యాడ్ అవ్వగలరు. మొబైల్ నెంబర్ 9160749143. సో ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం జీమెయిల్లో బిన్ చూస్ చేసుకోవడం కోసం ముందుగా నేను యాప్స్ లిస్ట్ని చూస్ చేసుకుంటున్నాను. యాప్స్ లిస్ట్ అలాగే జీమెయిల్ని చూస్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ జీమెయిల్ పై డబుల్ ట్యాప్ చేశాను. సో ఇక్కడ నేను ఫస్ట్ టాప్ రైట్ స్క్రీన్లో ఫోకస్ చేస్తున్నాను. సింగిల్ ట్యాప్ సెర్చ్, లెఫ్ట్ కి స్వైప్ చేశాను. కంపోజ్, ప్రైమరీ, ఓపెన్ నావిగేషన్ డ్రార్. నావిగేషన్ మెన్యూ మనకి ఇక్కడ ఓపెన్ అయింది. సో ఇక్కడ మనం సో ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే నేను నా మెయిల్ ఐడితో సైన్ ఇన్ అయి ఉన్నాను. ఒక్క మెయిల్తోనే మీకు నేను చూపిస్తున్నాను. ఇది మీరు గూగుల్ అంటే ప్లే స్టోర్కి ఇచ్చినది కాకుండా యాడ్ చేసుకునే ఈమెయిల్ ఐడి ఉంటే కూడా దాన్ని ప్రైమరీగా చేంజ్ చేసుకుని మీరు ఇలాగే యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యాడ్ చేసుకునే అకౌంట్స్ ఉంటే షో అకౌంట్స్ అని వస్తుంది. సో కాబట్టి ఇక్కడ రైట్ కి స్వైప్ చేస్తూ బిన్ చూస్ చేసుకుందాం. ప్రైమరీ, సోషల్, ప్రమోషన్స్, సో ఇక్కడ ఈ విధంగా అన్ని ఉన్న తర్వాత లాస్ట్ లో మనకి బిన్ అని ఉంది. లాస్ట్ నుంచి 4th or 5th బిన్ అని ఉంది ఇక్కడ. సో ఈ బిన్ పై మనం డబుల్ ట్యాప్ చేద్దాం. సో ఇక్కడ బిన్ పై డబుల్ ట్యాప్ చేశాను. నేను ఇంతకు ముందు డిలీట్ చేసిన ఇన్బాక్స్ నుంచి డిలీట్ చేశాను ఒక 1 minute 2 minutes బ్యాక్ ఈ ట్యుటోరియల్ కోసం. సో కాబట్టి ఆ 4 మెయిల్స్ అనేవి ఈ బిన్లో ఉన్నాయి. మనం 30 days లోపు దీన్ని మనం ఇన్బాక్స్లోకి మూవ్ చేసుకోవచ్చు, లేదా 30 days లోపు మనం చూసుకుంటే 30 days తర్వాత అయితే ఈ మనకి ఇది ఏదైతే ఉందో మెయిల్ మనం ఇన్బాక్స్లోకి మూవ్ చేసుకోవడానికి కానీ ఇంకో యూజ్ చేసుకోవడానికి కానీ మనకి ఎలాంటి యూజెస్ మనకు ఉండవు. సో ఓన్లీ ఇది 30 days లోపు మాత్రమే. బార్డర్ 30 days లోపు మాత్రమే మనం ఇలా చేసుకోగలం. 30 days దాటితే బిల్లో నుంచి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. మనం ఇన్బాక్స్ నుంచి డిలీట్ చేసిన మెయిల్స్ 30 daysలో డిలీట్ అయిపోతాయి 30 days తర్వాత అయితే. సో ఇప్పుడు మనం 30 days లోపు ప్రాసెస్ చూస్తున్నాం. 30 days తర్వాత కూడా మనం బ్యాకప్ తీసుకోవాలి అని అనుకుంటే దానికి సంబంధించిన ట్యుటోరియల్ మనం ఫ్యూచర్ ట్యుటోరియల్స్లో చేసుకుందాం. దానికోసం మనం ఒక అప్లికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ యూజ్ చేసి మనం వాటిని బ్యాకప్ తీసుకోవచ్చు. గూగుల్ వాళ్ళు మనకి కాంటాక్ట్ అవుతారు. ఇదంతా లాంగ్ ప్రాసెస్ కాబట్టి చాలా మనం జాగ్రత్తగా ఉండాలి. మెయిల్స్ మనకు అవసరమైనవి ఉన్నప్పుడు మనం డిలీట్ చేసుకోకుండా మనం చూసుకుంటాం. అలాగే డిలీట్ చేసినా మనకి 30 days లోపు మనకి ఐడియా ఉంటుంది కాబట్టి మనం ఇలా చూసుకోవచ్చు. ఒకవేళ 30 days లోపు ఐడియా లేకపోతే అప్లికేషన్ యూజ్ చేసి గూగుల్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి అది కూడా మనం టోటల్గా డిలీట్ అయిపోయినా బ్యాకప్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం ముందుగా బిన్ 100 షాప్ క్లూస్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఒక షాపింగ్కి సంబంధించిన అప్లికేషన్ నుంచి వచ్చిన మెసేజ్. సో ఇక్కడ మనం డబుల్ ట్యాప్ చేద్దాం. సో ఇక్కడ దాన్ని సెలెక్ట్ చేశాను. అలాగే ఇక్కడ మోర్ ఆప్షన్స్, టాప్ రైట్ స్క్రీన్లో మోర్ ఆప్షన్స్ తీసుకుంటున్నాను. మోర్ ఆప్షన్స్ తీసుకున్నాను. మూవ్ టు ఇన్బాక్స్. సో ఇక్కడ డబుల్ ట్యాప్ చేశాను. ఇక్కడ మనకి ఒకటి మెయిల్ అయితే టోటల్గా మనకి మూవ్ అయిపోయింది. సో కాబట్టి ఇక్కడ మనం బిన్ని ఎంటీ చేయాలి అని అనుకుంటే ఒకవేళ మనం బిన్ని ఈ విధంగా ఎంటీ చేసుకోవచ్చు. ఎంటీ బిన్ నౌ దానిపైన ట్యాప్ చేస్తే మనకి ఇందాక 4 కాన్వర్సేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు 3 మెసేజెస్ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ రైట్కి స్వైప్ చేస్తున్నాను. క్యాన్సిల్ ఎంటీ బిన్. సో ఇక్కడ ఎంటీ పైన డబుల్ ట్యాప్ చేశాను. నథింగ్ ఇన్ ద బిన్ అని వచ్చింది. సో మనం ఈ విధంగా ఏదైతే మనం అన్ఎక్స్పెక్టెడ్గా డిలీట్ చేసేసామో ఒక ఈమెయిల్, అన్ఎక్స్పెక్టెడ్గా కావచ్చు, మనకి అవసరం లేదనుకుని డిలీట్ చేసేసి ఉండొచ్చు, మనం దానిని 30 days లోపు మనం ఇన్బాక్స్లోకి మూవ్ చేసుకోవచ్చు మనం ఈ విధంగా. సో మనకి 30 days దాటిన తర్వాత అయితే మనం అప్లికేషన్ యూజ్ చేసి గూగుల్ వాళ్ళు మనకి కాంటాక్ట్ అవుతారు. ఆ విధంగా చేసుకోవచ్చు. కాకపోతే అది చాలా లాంగ్ ప్రాసెస్. ముందుగా మీరు 30 days లోపు మాత్రమే జాగ్రత్త పడండి. సో ఇది 30 days దాటితే ఈ విధంగా యూజ్ అవ్వదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్.